వైసీపీ చేస్తున్న క్యాంపెయిన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి. వైసీపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని తప్పు అని చెప్పండి. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. సో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అది తప్పుడు ప్రచారం కదా, ప్రజలెవరు నమ్మట్లేదు కదా, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదని లైట్ తీసుకుంటే నష్టం జరుగుతుంది. గతంలోనూ అటువంటి నష్టం జరిగింది అనే విషయాన్ని కూడా కార్యకర్తల దృష్టికి తీసుకొచ్చినట్టుగా సమాచారం ఉంది. దాంతోపాటు పార్టీకి సంబంధించిన నేతలు, పార్టీకి సంబంధించిన ముఖ్యులు, పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బాధ్యత లేకుండా అనవసర వివాదాలలో కొంతమంది చిక్కుకుంటున్నారు. ఇటువంటి వివాదాల్లో చిక్కుకొని ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దు. మీ వ్యక్తిగత తప్పుడు ప్రవర్తన కారణంగా దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ని పార్టీ, ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా లేదు. జాగ్రత్తగా ఉండండి అంటూ ఆయన పార్టీకి సంబంధించిన క్యాడర్కి కూడా చెప్పారు. సో మొత్తంగా ప్రభుత్వానికి సంబంధించిన సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్న స్కీమ్స్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంతో పాటు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోండి లాంటి ఒక పిలుపుని ఈరోజు కార్యకర్తలకు, నాయకులకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారు.